ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా ఎప్స్టీన్ ఫైల్స్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా అమెరికా రాజకీయాల్లో ఈ కేసు పెను సంచలనం సృష్టిస్తుంది. అమెరికా న్యాయశాఖ ఇటీవల విడుదల చేసిన దాదాపు 30 లక్షల పేజీల డాక్యుమెంట్లు, 1.8 లక్షల ఫోటోలు మరియు 2000 వీడియోలు ప్రపంచ అగ్రనేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఇంతకీ ఎప్స్టీన్ ఎవరు? ఎలా ఎదిగారు? ఆయన చుట్టూ ఉన్న వివాదాలేంటన్న దానిపై ఈ స్టోరీలో మనం తెలుసుకుందాం. జెఫ్రీ ఎప్స్టీన్ అమెరికాకు చెందిన ఒక అపర కుబేరుడు మరియు ఫైనాన్షియర్. ఆయన ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా తన వృత్తిని ప్రారంభించాడు. తర్వాత సొంతంగా జే ఎప్స్టీన్ అండ్ కంపెనీ అనే సంస్థను స్థాపించి కోట్లాది రూపాయల సంపదను గడించాడు. అతనికి ప్రపంచవ్యాప్తంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు మరియు ప్రముఖులతో పరిచయాలు ఉండేవి. ఇతను తనకున్న డబ్బు, పలుకుబడితో ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు మరియు సెలబ్రిటీలతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్నాడు. ఎప్స్టీన్పై అనేక సంవత్సరాల పాటు మైనర్ బాలికలను ట్రాఫికింగ్ చేయడం మరియు వారిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. అతడు పేద కుటుంబాలకు చెందిన అమ్మాయిలను మసాజ్ థెరపిస్ట్ల పేరుతో రప్పించి వారిని ప్రముఖులకు లైంగిక బానిసలుగా మార్చాడని అమెరికా పోలీసులు చెబుతున్నారు. 2008లో ఫ్లోరిడాలో ఒక మైనర్ను వ్యభిచారానికి పురికొల్పినందుకు అతను దోషిగా తేల్చాడు. కానీ అప్పట్లో ఒక రహస్య ఒప్పందం ద్వారా కేవలం 13 నెలల జైలు శిక్షతో బయటపడ్డాడు. అయితే అతడి పాపాలు పండి జూలై 2019లో ఫెడరల్ అధికారులు అతన్ని మళ్ళీ అరెస్ట్ చేశారు. ఈసారి న్యూయార్క్ మరియు ఫ్లోరిడాలో వందలాది మంది బాలికలను లైంగికంగా వేధించినట్లు మరియు ట్రాఫికింగ్ నెట్వర్క్ నడిపినట్లు అభియోగాలు మోపారు. ఈ కేసులో విచారణ జరుగుతుండగానే ఆగస్టు 10, 2019న న్యూయార్క్లోని ఒక జైలు గదిలో అతను మరణించి కనిపించాడు. అధికారులు దీనిని ఆత్మహత్యగా తేల్చారు. కానీ అతని మరణం చుట్టూ అనేక కుట్ర సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే జెఫ్రీ ఎప్స్టీన్ లైంగిక వేధింపుల కుంభకోణానికి సంబంధించి అమెరికా కోర్టులు విడుదల చేసిన పత్రాల్లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అనేక మంది రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు మరియు సెలబ్రిటీల పేర్లు బయటపడ్డాయి. ఈ డాక్యుమెంట్లో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, బ్రిటన్ రాజకుటుంబ సభ్యుడు ప్రిన్స్ ఆండ్రూ, ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఎహుద్ బరాక్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, టెస్లా అధినేత ఎలాన్ మాస్క్, వర్జిన్ గ్రూప్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్, గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ లాంటి పేర్లు బయటికి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇవే కాకుండా ఈ ఫైల్లో ఆధ్యాత్మిక గురువు దలైలామా, రష్యా అధ్యక్షుడు పుతిన్, పాప్ స్టార్ మైకేల్ జాక్సన్, ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్, హాలీవుడ్ నటుడు కెవిన్ స్పేసీ, ప్రముఖ మెజిషియన్ డేవిడ్ కాపర్ఫీల్డ్, ప్రముఖ మోడల్ నవోమి క్యాంప్బెల్ పేర్లు పేర్కొనడం సంచలనంగా మారింది. ఈ పత్రాల్లో భారత వ్యాపారవేత్త అనిల్ అంబానీ పేరు కూడా చర్చకు రావడం మన దేశంలో ప్రకంపనలు సృష్టిస్తుంది. 2017 నుంచి 2019 మధ్య కాలంలో అంబానీ, ఎప్స్టీన్ మధ్య చర్చలు జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. కానీ దీనిపై ఇప్పటి వరకు ఆయన నుంచి స్పందన రాకపోవడంతో మిస్టరీగా మారిందని చెప్పవచ్చు. ఈ ఫైల్స్లో ఏకంగా 1005 సార్లు పుతిన్ పేరు ప్రస్తావించడంతో ఈ కేసు సంచలనంగా మారిందని చెప్పవచ్చు. జెఫ్రీ ఎప్స్టీన్ పుతిన్ను కూడా కలిసేందుకు ప్రయత్నాలు చేసినట్లు ఆ డాక్యుమెంట్ పేజీల్లో వెల్లడైంది. అలాగే రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, ఐక్యరాజ్య సమితిలో మాజీ రష్యా రాయబారి విటాలీ చుర్కిన్, ఇతర కీలక రష్యన్ అధికారులను సంప్రదించడానికి ఎప్స్టీన్ యత్నించినట్లు తెలుస్తుంది. బ్రిటన్తో పాటు నార్వే, స్వీడన్, స్లోవేకియా, ఫ్రాన్స్ వంటి దేశాల్లో కూడా ఎప్స్టీన్ సంబంధాలు బయటపడడంతో రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. అమెరికాలో బ్రిటన్ మాజీ రాయబారిగా పనిచేసిన పీటర్ మాండెల్సన్, స్లోవేకియా దేశ మాజీ విదేశాంగ మంత్రి మీరోస్లావ్ లజక్, జోర్డాన్లో నార్వే రాయబారిగా పనిచేస్తున్న మోనాజుల్ ఈ ఫైల్స్లో తమ పేర్లు బయటకి రావడంతో వారు తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖుల పేర్లు ఈ ఫైల్స్లో ఉండడంతో ప్రస్తుతం ఈ కేసు సంచలనంగా మారింది. అయితే ఈ ఫైల్స్లో పేరు ఉన్నంత మాత్రాన వారంతా నేరం చేసినట్లు కాదని, కొందరు ఎప్స్టీన్తో వ్యాపార సంబంధాల వల్ల, మరికొందరు అతని ప్రైవేట్ జెట్లో ప్రయాణించడం వల్ల, లేదా సామాజిక కార్యక్రమాల్లో కలవడం వల్ల, లేదా అతని డైరీలో ఫోన్ నెంబర్లు ఉండడంతో ఈ జాబితాలోకి వచ్చారని అధికారులు చెప్తున్నారు.
ఎప్స్టీన్ సెక్స్ స్కాండల్కు సంబంధించిన ఫైల్స్ తమ పేర్లు రావడంపై పలు రకాలుగా ఖండించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ దీనిపై స్పందిస్తూ ఎప్స్టీన్ నేరాల గురించి క్లింటన్కు ఏమీ తెలియదని, 2000వ దశకం ప్రారంభంలో ఎప్స్టీన్ జెట్లో ప్రయాణించిన మాట నిజమే అయినా 2005లో ఎప్స్టీన్ నేరాలు బయటపడక ముందే అతనితో సంబంధాలు తెంచుకున్నారని స్పష్టం చేశారు. ఇక బిల్ గేట్స్ ఈ వివాదంపై స్పందిస్తూ ఎప్స్టీన్ను కలవడం ఒక పెద్ద తప్పు అని అంగీకరించారు. స్వచ్ఛంద కార్యక్రమాల కోసం నిధుల సేకరణ కోసమే కలిశానని, అది వ్యక్తిగత స్నేహం కాదని ఆయన ప్రతినిధులు వివరణ ఇచ్చారు. ఇక తనకు ఎప్స్టీన్తో ఎలాంటి సంబంధం లేదని, అతను పంపిన ఆహ్వానాలను తాను తిరస్కరించానని మస్క్ తెలిపారు. పుతిన్, దలైలామా కార్యాలయాలు సైతం ఈ ఆరోపణలను ఖండిస్తున్నామని తెలిపాయి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.